అధ్యక్షుడు, గతంలో ఏబీవీపీ వివిధ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించిన సోదరుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజులు 48 గంటలు నిరాహార దీక్ష చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మీరందరూ చూశారు, వేలాది మంది తండోపతండాలుగా వర్షం పడుతున్న లెక్క చేయకుండా కదిలి వచ్చారు. అట్లా రామచంద్రరావు గారు ఈ రోజే కాదు, విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సమస్యలపై అనేక సమరశీల పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు విద్యార్థుల సమస్యలకు బాధ చూసి మళ్ళా 48 గంటల దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు స్పందించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగకపోతే ఇది అంటుకుంటది, ఈ మంట ఈ జ్వాల నీ సీటుకే సరిపెడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఏం ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాదు, ఫీజుల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కీమ్ ను తీసివేయాలనేటువంటి కుట్ర ఆయన కడుపులో ఉన్నది. ఎందుకంటే 3 ఏళ్ళు అయింది, 3 పైసలు ఇవ్వలేదు. 3 ఏళ్ల నుంచి అంతకుముందు కేసీఆర్ పేర్ల ఉద్యమాలు జరిగాయి. రేవంత్ వచ్చిన నుంచి ఉద్యమాలు విద్యార్థులు చేస్తున్నారు, పార్టీలు చేస్తున్నాయి, ప్రజా సంఘాలు చేస్తున్నాయి. చివరకు కాలేజ్ యాజమాన్యాలు, డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు, ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు 8 రోజులు 2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెడితే వాళ్ళని బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప దిగి రావడం లేదు. లీడర్ మనమందరం బీసీ సంఘాలుగా రాజకీయ పార్టీ నాయకులుగా మనం చేస్తుంటే ఏదో పెట్టి వీళ్ళు నేను ఉద్యమాలు చేస్తుంటే ఏం చెప్తాడు కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ అక్కడ పోయి ఉద్యమాలు చేయాలి, ఈడెందుకు చేస్తున్నాడు అని మాట్లాడతాడు. ప్రతి ఇష్యూను డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు తప్ప సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రతి సమస్యతోటి ప్రతి స్టేజ్ లో తన మీదికి తెచ్చుకుంటున్నాడు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇంకా బేదర్ పార్టీ, ఆల్ ఇండియా పార్టీ ప్రజల్లో బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో బీజేపీని గెలిపియాలని ప్రజలందరూ కథన కుసారంతో ఉన్నారు. ఇక రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ రూలింగ్ వస్తుంది. అప్పుడు ప్రజా సమస్యలన్నీ కూడా ఇలా పైసలు ఎప్పుడు ఢిల్లీకే వస్తాయి, ఎక్కడికి అన్ని దగ్గర పైసలు వస్తాయి, విదేశాలు పెట్టుబడులు వస్తాయి. కాబట్టి బీజేపీ పాలన రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు లేవు. ప్రభుత్వం ఈ పీపుల స్కీమ్ ను రేవంత్ రెడ్డి పెట్టలేదు. ఎన్నో పోరాటాలు చేశాం. గతంలో కూడా ముఖ్యమంత్రి స్వయాన్ని చెప్పారు, ఈ బీజేపీ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, కృష్ణయ్య గారికి ఏం పని లేదు, ఉద్యమాలు ప్రజలకు కష్టపడుతుంటే చూసి స్పందించి ఉద్యమాలు చేస్తుంటే దానికి అందులో నిజాలు ఎంతవరకు న్యాయం ఉందనేది పరిశీలించకుండా బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుడు కానీ పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ యుద్ధం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అవుతుంది. తెలంగాణ ఉద్యమం చూస్తున్నారు. ఈ ఉద్యమం లోపల ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అది చివరకు నా నోటితో చెప్తలేను కానీ తప్పనిసరి ఈ ఉద్యమం ద్వారా నీ పవర్ నీ అధికారానికి సవాలుగా మిగులుతుందని చెప్పి తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వడానికి బడ్జెట్ లేదా అంటాడు. అన్నిటికీ ఒక్కొక్క కాంట్రాక్టర్ కు 1000 కోట్లు ఇచ్చినావు, ఎక్కడికి వెళ్ళి బడ్జెట్ వచ్చింది, బకాయిలు ఇచ్చినావు. అధికారంలోకి వచ్చిన 8 రోజుల్లో ఒక్కొక్క కాంట్రాక్టర్ కు 7,000 కోట్లు, 8,000 కోట్ల రూపాయలు ఒకటే సంతకంతో పాస్ చేసినావు. పార్టీల కాంట్రాక్టర్లకు ఎన్ని బకాయిలు ఉంటే అన్ని ఇచ్చినావు. 20 లక్షల మంది విద్యార్థులకు నీకు పైసలు లేవా? 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినావు. భూములమ్మితో 1,50,000 కోట్లు వచ్చినాయి. ప్రతి నెల దేశంలో ఎక్కడ లేని విధంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది. ఇవన్నీ లెక్క కాదు. ఇవ్వాలనుకుంటే 1 గంట పని, పైసలు ఉండకపోతే కూడా చెప్తున్నాం. బ్యాంకుల లోన్లు మొత్తం బ్యాంకులు ఉన్నాయి, అన్నిటికీ అప్పులు తెస్తావు కానీ ఫీజులకు రావడానికి ఇబ్బంది ఉందా?
పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పేద కులాలు చదువుకోవాలి, పేద కులాలు కలెక్టర్ కావద్దా, పేద కులాలు డాక్టర్లు కావద్దా, పేద కులాలు ఇంజనీర్లు కావద్దా, డిప్యూటీ కలెక్టర్లు కావద్దా, చదివే అన్నిటికీ మూలం చదువు మీద పెట్టే పథకం బడ్జెట్, మూలధనం పెట్టుబడి పథకం, చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి గొప్ప సంఘ సంస్కృతిలాగా మాట్లాడితే మేము అనుకున్నాం ఫీజుల దాకా అది ఇచ్చేస్తారట. కానీ అది స్టేజ్కే పరిమితమైంది. ఒక్క పైసలు ఇవ్వకుండా నానా తిప్పలు పెడతారు. ఇప్పటిదాకా బకాయిలు ఆయన అంటాడు నేను పాత బకాయిలు ఇవ్వండి. పాత బకాయిలు ఎన్ని ఉన్నాయి? 2,500 కోట్లు. నువ్వు వచ్చిన ఈ 3 సంవత్సరాలలోనే 8,000 కోట్లు బకాయిలు పెరిగిపోయాయి. ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, సెకండ్ ఇయర్ ఇవ్వలేదు, ఇది 3వ సంవత్సరం నీ పాలన. ఇప్పుడు కూడా ఇవ్వకుండా అనేక ఎత్తుగడలతో పూరితంగా దాన్ని పక్కదారి పట్టిస్తుడు. పాలిటెక్నికల్ 70 కోట్ల చూస్తావు, ఇంజనీరింగ్ క్రిమినల్ అంటావు. మరి మన మంత్రివర్గంలో ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరున్నారు, వాళ్ళందరి ముచ్చట చెప్తలేరు. చదువుకుంటే పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. వీళ్ళ మీద పెట్టే ప్రతి పైసా పెట్టుబడి సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేటటువంటి కనీస జ్ఞానం లేకపోవడం చాలా అన్యాయం. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ఒట్టుగా రాలేదు. గతంలో అనేక ఉద్యమాలు చేశాం. గతంలో 2010లో రోషయ్య కూడా ఈ పథకాన్ని తీసేయడానికి ట్రై చేశారు. అప్పుడు నేను కిషన్ రెడ్డి గారు 5 రోజులు అమర నిరాదీక్ష చేశాం. అప్పుడు రోషయ్య దిగొచ్చి బకాయిలన్నీ ఇచ్చాడు, స్కీమ్ అంతా కూడా కంటిన్యూ చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కోరేది బకాయిలే కాదు, ఈ స్కీమ్ ను యథాతథంగా కొనసాగిస్తారు. పూర్తి ఫీజులు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం. 35,000 పక్క కట్టి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అక్కడ బీజేపీ ప్రభుత్వం కలిసి ఉంది, టోటల్ ఫీజులు ఇస్తుంది. అంతేకాదు కాలేజీ విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్ ఇస్తుంది ఒక్కొక్కరికి. ఇక్కడ 5,000 ఇస్తున్నారు. కాబట్టి పక్క రాష్ట్రం పేరు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా కాలేజీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినట్టుగా 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలి. ఎంత ఫీజు ఉందో ఇంజనీరింగ్, MBA, MCA, PG, డిగ్రీ మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది, నీవు తప్పనిసరి దిగిరాక తప్పదు, బడ్జెట్ ఇవ్వక తప్పదు. ఇక నీ వైఖరి మార్చుకో. ఈ పథకం పెట్టిన తర్వాత సమాజం లోపల పెద్ద మార్పు వచ్చింది, విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. మొన్న ఇటీవల జరిపిన సర్వేలలో నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ లో కొన్ని సంస్థలు సర్వే చేశాయి. ప్రతి ఇంట్లో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చేసే అభ్యర్థులు ఉన్నారు. అంతేకాదు గతం లోపల మన దగ్గర మన కళ్ళ ముంగట కనిపిస్తుంది ఒక సత్యం. రోడ్ల దగ్గర, ఈ ఇండు గట్ట దగ్గర ఎవరుంటుంది? లేబర్. పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరున్నారు మన దగ్గర లేబర్లు? 18 ఏళ్ల పరిపాలన కాలం లోపల ఈ స్కీమ్ పెట్టే 18 ఏళ్ల లోపల అనేక మంది చదువుకోవడం మూలంగా లేబర్ దొరకలేరు. బీహార్కి వెళ్ళి లేబర్ వస్తుంది, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి పోయి లేబర్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నువ్వు మార్చుకోకపోతే తప్పనిసరి ఇంకా నీవు కాచుకోవాల్సిందే. బీజేపీ రంగంలోకి దిగింది, బీజేపీ శ్రేణులు ప్రజలు నిరాజనం పడుతున్నారు. ఈరోజు రామచంద్రరావు గారు దీక్ష చేస్తుంటే 1000 మంది వర్షం లెక్క చేసుకుంటా విద్యార్థులు వచ్చారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా నీకు దిగొచ్చి ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే ఈ ఉద్యమం అడ్డుకుంటుంది. తెలంగాణ ఉద్యమం కంటే వివిధ రూపాల్లో దశలో ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.